లూలు మాల్ విషయంలో నేను మాట మార్చానని కొన్ని వైసీపీ ఛానళ్లలో వచ్చింది. వైసీపీ ఓడిపోయి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లూలుని రాష్ట్రానికి ఆహ్వానించడాన్ని మెచ్చుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన ఒప్పందం మూలంగా ఉపాధి అవకాశాలు పోయాయన్నాను. జగన్ గారు తన పాలనలో వ్యాపారాలను రాష్ట్రం నుంచి తరిమేశారు. అమర్ రాజా, హెచ్సిఎల్, జాకీ, హెచ్ఎస్బిసి, ఫాక్స్కాన్, బ్రేక్స్ ఇండియా, సాఫ్ట్ బ్యాంక్, ఫ్రాంకల్ టెంపుల్టన్, రిలయన్స్, టీసీఎస్ లాంటి ఎన్నో కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయి. కార్పొరేట్ సంస్థలంటే దోపిడీ దొంగలన్న భావన భారతీయుల నరనరాన జీర్ణించుకుపోయింది. నేను క్యాపిటలిస్ట్ ని. న్యాయంగా వ్యాపారాలు చేసే సంస్థలు సమాజానికి ఎనలేని సేవ చేస్తాయని నమ్మేవాడిని. ఆ రోజు నాకున్న సమాచారం మేరకు నా స్పందన అది. జగన్ ప్రభుత్వం సెకీ అదానితో చేసుకున్న ఒప్పందంతో 1,00,000 కోట్ల రూపాయల నష్టం అని నానాయాగి చేశాయి ప్రతిపక్ష టీడీపీ జనసేనలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమెరికా ప్రభుత్వం సెకీ అదాని ఒప్పందంలో జరిగిన అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసింది. మరి టీడీపీ జనసేన ప్రభుత్వం అదానితో ఒప్పందం రద్దు చేసిందా? లేదు. నేను ఏసీబీకి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. ఈ రోజుకి కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మన మంచి ప్రభుత్వం. నెక్స్ట్, షిరిడి సాయి అనే కంపెనీ నుంచి దేశంలోనే అత్యధిక ధరలకు విద్యుత్ పరికరాలు కొని 10,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు షిరిడి సాయి జగన్ బినామీ అని గగ్గోలు పెట్టాయి టీడీపీ జనసేనలు. వైసీపీ ఓడిపోయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. జగన్ ని మించిపోయి షిరిడి సాయికి సేవలు చేస్తుంది ప్రస్తుత టీడీపీ జనసేన ప్రభుత్వం. విద్యుత్ రంగంలో జరుగుతున్న అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా జగన్ ప్రభుత్వం అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తోంది మన మంచి ప్రభుత్వం. నేను అవినీతి మీద చేస్తున్న పోరాటం చూసి ప్రభుత్వం లోపల బయట ఉన్నవాళ్లు ఆధారాలు పంపిస్తున్నారు. ఆ క్రమంలో నాకు లూలు ఒప్పందం తాలూకు పత్రాలను మిత్రులు అందజేశారు. లూలు పత్రాలను నిష్పక్షపాతంగా చదివాను. బాబు గారు తప్పు చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాను. ఆ నేపథ్యంలో లూలు విజయవాడ ఒప్పందాన్ని విమర్శించాను. వైజాగ్ ఒప్పందాన్ని విమర్శిస్తూ ఇంకొక వీడియో చేస్తున్నాను. మనకు తెలిసిన విషయాల ఆధారంగా ఒక అభిప్రాయానికి వస్తాం. మన అభిప్రాయానికి విరుద్ధమైన ఆధారాలు చూపించిన తర్వాత కూడా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని వేలాడటం కరెక్ట్ కాదు. మనిషి తప్పు చేయడం సహజం. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత కూడా సరిదిద్దుకోకపోతే అది క్షమించరాని నేరం అవుతుంది.